మండలంలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని మండల విద్యాశాఖ అధికారి మల్లికార్జునరావు తెలిపారు. మండలంలో 2 పరీక్షా కేంద్రాల్లో 314 మంది విద్యార్థులు హాజరయ్యారని, అందులో 36 మంది ప్రైవేట్ విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని, 144 సెక్షన్ మధ్య పగడ్బందీగా పరీక్షలు జరుగుతున్నాయని, డీఈఓ గారి ఆదేశాలతో పోలీసు వారి బందోబస్తు మధ్య పరీక్షలు జరుగుతున్నాయని తెలిపారు. 17వ తారీఖు నుండి మొదలయ్యే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ఆయా పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. తిరుపతి జిల్లా తడమండలం నందు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 2 పరీక్షా కేంద్రాల్లో మొత్తం విద్యార్థులు 314 మంది పరీక్షలు రాయబోతున్నారు. ఈ పరీక్షా కేంద్రంలో డిపార్ట్మెంట్ ఆఫీసర్స్, చీఫ్ సూపరింటెండెంట్స్తో పాటు కలిపి మొత్తం ఇన్విజిలేటర్లు అందరూ 21 మందిని గౌరవ డిఓ గారు నియమించడం జరిగింది. అదేవిధంగా మొత్తం ఈ 2 సెంటర్స్ నందు రెగ్యులర్గా 278 మంది విద్యార్థులు, ప్రైవేట్గా 36 మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. ఈ పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. విద్యార్థులకు అందుబాటులో త్రాగునీరు, లైటింగు, అదేవిధంగా వెంటిలేషన్ బాగుండేటట్లు ఫ్యాన్స్ వసతి, తర్వాత టాయిలెట్ సౌకర్యము, అదేవిధంగా పరీక్షా కేంద్రంలో వైద్య సిబ్బంది అందుబాటులో ఉంచడం, మరియు 2 పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు ఎటువంటి భయం లేకుండా నిర్భయంగా బాగా చక్కగా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేటట్లు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. పిల్లలకు అందరకు ప్రతి ఒక్కరికి సరిపోయినన్ని బెంచీలు కూడా, డెస్క్ల ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది.